హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్. ఇక్కడ ఒక స్ప్రే పెట్టే చూడండి. ఏంటా ఇదని చూస్తున్నారా? చూపిస్తాను ఆగండి. ఇది యాక్చువల్గా మన కిచెన్లో చాలా యూజ్ అవుతుందన్నమాట. లైక్ ఏంటంటే ఈ స్టవ్స్ తుడుచుకోవడానికి, ఈ టైల్స్ వీటికి ఇవన్నీ తుడుచుకోవడానికి, కబోర్డ్స్ తుడుచుకోవడానికి వీటన్నిటికీ ఇది చాలా అవసరం అవుతుంది మనకి. ఇది జస్ట్ ఏం లేదు, ఇది ఇలా స్ప్రే చేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి మనము తర్వాత దీన్ని స్క్రబ్బర్తో కానీ లేకపోతే మన దగ్గర ఉన్న గ్రీన్ కలర్ పీచ్తో కానీ స్టీల్ కలర్ పీచ్తో కానీ తుడిస్తే దీనికి ఉన్నదంతా మనకి ఆల్మోస్ట్ రిమూవ్ అయిపోతుంది. ఇది మాత్రం నాకు చాలా బాగా ఉపయోగపడిందని చెప్పాలి. నేను చాలా రోజుల నుంచి ఇదే వాడుతున్నాను. ఇది మనకి కావాలంటే కనుక అమెజాన్లో మనకి దొరుకుతుంది. వేడిగా ఉంటుంది కదా, అందుకని చెప్పి ఇలా తీసుకున్నా. కష్టపడి గట్టిగా రుద్దాల్సిన అవసరం లేదు. ఈవెందో మనకు పాలు పడి పొంగిపోయినా ఇంకా ఏమన్నా కూరది దాని మీద పడినా కూడా ఇది చాలా తొందరగా రిమూవ్ అయిపోతుంది. అమెజాన్లో ఇది ఏమని ఉంటుందంటే హ్యాపీ ప్లానెట్ అని ఉంటుంది. దీని గురించి సెర్చ్ చేస్తే కనుక మనకి దొరుకుతుంది. ఇది కానీ జస్ట్ హ్యాపీ ప్లానెట్ అని టైప్ చేయండి, దీని గురించి మనకు అన్నీ దొరుకుతాయి. సో కష్టపడి వెతుక్కోవాల్సిన అవసరం లేదు. కబోర్డ్స్ కూడా మనం డైరెక్ట్గా ఎప్పుడు ఏంటంటే వాటర్ పెట్టి క్లీన్ చేయకూడదు. కబోర్డ్స్ మనం వాడేది వుడెన్ కబోర్డ్స్ కదా, ప్రాబ్లం అయిపోతుంది. అవి మళ్ళీ వాటర్లో ఎక్కువ కనుక ఇదైతే మళ్ళీ చెదలు పురుగులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. మీకు చాలా షైనింగ్ కూడా ఉంటుంది. దీన్ని యూజ్ చేసి క్లీన్ చేస్తే కనుక షైనింగ్ కూడా మనకి చాలా ఎక్కువగా అనిపిస్తుంది. చూడండి, నేను స్టవ్ అంతా ఎక్కువ వేయలేదు కదా, జస్ట్ మీకు చూపించడం కోసం వేసాను. ఇందాక ఈ మూల చూపించా కదా మీకు, ఇక్కడ మీకు ఎర్రగా అనిపించింది ఈ మూల ఇందాక. ఇప్పుడు నేను దాన్ని వాడి చూపించాను చూడండి. నేను ఆల్రెడీ ఇది ఒకసారి కడిగాను, అప్పుడే చేద్దాం అనుకున్నా, బట్ మీకు చూపించడం మర్చిపోయాను. అందుకే ఇప్పుడు కొంచెం లిటిల్ బిట్ వేసి ఈ లిక్విడ్ని మీకు చూపిస్తున్నాను అనమాట. ఇలా మనం మొత్తం దీన్ని క్లీన్ చేసేసుకోవచ్చు. కష్టపడి వేళ్ళు నొప్పులు పుడుతున్నాయి అని అంత బాధపడాల్సినంత అవసరం కూడా లేదు. ఇది ఎవరికన్నా ఉపయోగపడుతుందని నేను దీన్ని మీకు చూపిస్తున్నాను ఈ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బై బై. సీ యూ. చూసారు కదా, మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎక్కడ బ్రౌన్ కలర్ అనేది లేదు. మీకు దీనిలో ఇప్పుడు చూస్తే క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. ఇలా మొత్తం స్టీల్ స్క్రబ్తో కానీ లేదా మన దగ్గర ఉన్న ఈ స్పాంజ్ దాంతో కానీ రబ్ చేస్తే పోతుంది. ఓకేనా? బాయ్ బాయ్. సీ యూ.